మాజీ మంత్రి పేర్ని నాని వైసీపీ వారికి ఒక అద్భుతమైన లైన్ చెప్పారు. సీక్వెన్స్ గమనిస్తే కాకినాడ వెళ్లిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అక్కడ హఠాత్తుగా వైసీపీ వాళ్ళని టార్గెట్ చేశారు. అంతకుముందు వైసీపీ వాళ్ళు ఏమైనా చాలా అనుచితంగా ఆయన గురించి ఎవరు మాట్లాడారంటే ఏమీ లేదు. హఠాత్తుగా అక్కడికి వెళ్ళి ఈసారి మామూలుగా మాటలతో చెప్పడం లేదు, కెమెరా సాక్షిగా చెప్తున్నాను, ఇక ఈ 3 ఏళ్లలో మిమ్మల్ని తొక్కదీస్తా తాట తీస్తా అంటూ వైసీపీ వాళ్ళని ఇష్టానుసారం మాట్లాడేశారు. గుండాలు రౌడీలు అంటూ మాట్లాడారు. అంతటితో ఆగలేదు. అక్కడే ఉన్న మంత్రుల్ని ఎమ్మెల్యేని నేను ఒక్కనే మాట్లాడాలా, మీరంతా ఏం చేస్తున్నారు, మీరంతా స్పందించాలి కదా అంటూ వాళ్ళని కూడా రెచ్చగొట్టారు. ఆ రెచ్చగొట్టిన వెంటనే ఎమ్మెల్యే పంతం నానాజీ మీడియా ముందుకు వచ్చారు. ఆయన వేగంగా జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అత్యంత అనుచితంగా నీచంగా మాట్లాడేశారు. ఆ తర్వాత తిరుపతిలో కొందరు ప్రెస్ మీట్ పెట్టేసి చోటా మోటా నాయకులు, మహిళా నాయకురాలంతా వైసీపీ వాళ్ళని నోటుకొచ్చినట్టు తిట్టేశారు. ఇంటికి వచ్చి కొడతాం, చంపేస్తాం అంటూ వార్నింగ్లు ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇక చంద్రబాబు నాయుడు గారు కేబినెట్ లో చాలా పెద్ద మనిషి తరహాలో అదేంటయ్యా మన పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళంతా తిడుతూ ఉంటే మీరేం చేస్తున్నారు, మీరు స్పందించండి, మీరు కూడా వైసీపీ వాళ్ళకి కౌంటర్ ఇవ్వండి అంటూ తన మంత్రుల్ని చంద్రబాబు నాయుడు గారు కూడా ఉసిగొల్పారు. ఈ మొత్తం వ్యవహారంలో 2 కామన్ పాయింట్లు ఉన్నాయి. ఒకటి, పవన్ కళ్యాణ్ గారికి బాగా తెలుసు తాను వైసీపీ వాళ్ళని తిట్టడం కాదు, వైసీపీ వాళ్ళు తనను తిట్టడం మానేసిన రోజు తనకు రాజకీయ జీవితం ఉండదు అన్నది పవన్ కళ్యాణ్ గారికి బాగా తెలుసు. ఈ విషయాన్ని దాసరి రాము గారు కూడా చెప్పారు. పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ చాలా సింపుల్, మాకు కూడా ఇది అలవాటు అయిపోయింది. ఫస్ట్ ఈయన వైసీపీ వాళ్ళని 4 మాటలు అంటారు, వాళ్ళు తిరిగి అనేసరికి మళ్ళా చూడు కాపు నాయకుడైనా నన్ను అంటూ ఉంటే మీరంతా ఏం చేస్తూ ఉన్నారని చెప్పి మమ్మల్ని రెచ్చగొడతారు, మేమంతా వెళ్ళి వైసీపీ వాళ్ళ మీద పడడం, ఈ విధంగా మమ్మల్ని వాడుకుంటూ వచ్చారు పవన్ కళ్యాణ్, ఇదంతా మాకు అలవాటు అయిపోయిందని దాసరి రాము గారు చెప్పారు. అంటే దీన్ని బట్టి అర్థం అవుతున్నది ఏంటి, వైసీపీ వాళ్ళు తనను నిత్యం తిడుతూ ఉంటే, ద్వేషిస్తూ ఉంటే తన చుట్టూ ఉన్న వర్గాలు, వ్యక్తులు, సమూహం అన్నది తన మీద సింపతితో కావచ్చు, ఒక ఉద్వేగంతో కావచ్చు, ఒక భావోద్వేగంతో కావచ్చు తనతోనే ఉంటాయి అన్నది పవన్ కళ్యాణ్ గారి స్ట్రాటజీ. ఇటీవల తన ఓటు బ్యాంకు డీవేట్ అవుతోంది. పవన్ కళ్యాణ్ 15 ఏళ్ల పాటు తెలుగుదేశం పార్టీతో మనం ఉండిపోదామని చెప్పిన తర్వాత ఇక మనం ఇక్కడుండి ఎందుకు సేవ చేయాలి, మనం ఏదో పవన్ కళ్యాణ్ సీఎం అవుతారనుకుంటే ఈయనంతా మనమంతా వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని ఆయన కుమారుడిని ముఖ్యమంత్రిగా 15 ఏళ్ళు ఉంచుదామని చెప్తున్నప్పుడు మనకెందుకు ఈ గోలా అంటూ మెల్లగా డీవేట్ అవుతున్నారని గ్రహించిన పవన్ కళ్యాణ్ అది ఇంకా ఉధృతం అవుతే తనకు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో కూడా విలువ ఉండదు అని గ్రహించిన పవన్ కళ్యాణ్ తన చుట్టూ ఉన్న సమూహాన్ని మళ్ళా రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే పంతం నానాజీ అనే ఒక ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి వాడు వీడు అంటూ అత్యంత అనుచితంగా మాట్లాడారంటే ఇది పవన్ కళ్యాణ్ గారి నుంచి అనుమతి లేకుండానే ఈ స్థాయిలో మాట్లాడడం జరుగుతుందా? ఒక ఆర్గనైజ్డ్ గా మొత్తం జనసేన పార్టీ వాళ్ళు వచ్చి నోటికి వచ్చినట్టు వైసీపీ వాళ్ళని తిట్టడం మొదలు పెట్టారు అంటే ఇది ఆర్గనైజ్డ్ గా కాకుండా ఏదో కాకతీయంగా జరిగే అవకాశం ఉంటుందా? ఇది జరిగిన తర్వాత వైసీపీ వాళ్ళు కూడా ఆవేశపడిపోయి రియాక్ట్ అవ్వడం మొదలు పెట్టారు. ఎగ్జాక్ట్లీ పవన్ కళ్యాణ్ కు కావాల్సింది ఇదే. వైసీపీ వాళ్ళు నన్ను ఎంత బాగా తిడితే నేను అంత పెద్ద ఎలివేట్ అవుతాను అన్నది ఆయన స్ట్రాటజీ. దీన్ని గమనించిన మాజీ మంత్రి పేర్ని నాని పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక ఆటలో అరటి పండు, అతన్ని అవాయిడ్ చేయండి అని చెప్పారు. నిజం, జనసేన కావచ్చు, పవన్ కళ్యాణ్ గారికి కావచ్చు, వైసీపీ వాళ్ళని అవాయిడ్ చేయడానికి మించిన పెద్ద శిక్ష ఇంకొకటి ఉండదు. ఒకవేళ వైసీపీ వాళ్ళు తనను అవాయిడ్ చేస్తున్నారు, నేను తిట్టినా వాళ్ళు రియాక్ట్ అవ్వడం లేదు, లైట్ తీసుకుంటున్నారని తెలిసిన రోజు పవన్ కళ్యాణ్ గారు ఇంకా రెచ్చిపోయి మాట్లాడతారు. ఏరా వైసీపీ కొడకల్లారా, మీకు పౌరుషం లేదా, రోషం లేదా, నేను ఇంతగా మాట్లాడుతుంటే కనీసం కౌంటర్ ఇచ్చే స్థాయిలో కూడా లేరు, మీరెందుకురా రాజకీయాల్లో అని కూడా ఒకరోజు మాట్లాడతారు. అప్పుడు వైసీపీ వాళ్ళంతా గమనించాల్సింది ఏంటంటే సమరసింహారెడ్డి సినిమాలో బాలకృష్ణ డైలాగును గుర్తు తెచ్చుకొని సైలెంట్ గా ఉన్నారు. ఎందుకంటే ఒక పద్ధతి పాడుగా ఏమి రాజకీయం చేయడం లేదు పవన్ కళ్యాణ్ గారు. ఏ పూట కాపూట ఏ విధంగా అవకాశం ఉంటే ఆ విధంగా మాట్లాడేయడం, వైసీపీ వాళ్ళని రెచ్చగొట్టడం ఇదే పనిగా పెట్టుకొని రాజకీయం చేస్తూ ఉన్నప్పుడు అవాయిడ్ చేయడమే, పేర్ని నాని గారు చెప్పినట్లు పవన్ కళ్యాణ్ జనసేనను అవాయిడ్ చేయడమే వారికి అతిపెద్ద శిక్ష. వైసీపీ వాళ్ళు తమను అవాయిడ్ చేస్తున్నారు అన్న విషయం అర్థమైన తర్వాత పవన్ కళ్యాణ్ గారు తట్టుకోలేరు, ఇంకా రెచ్చగొడతారు, మరింత తన పార్టీ నాయకుల్ని ఉసిగొల్పుతారు. కానీ ఇలా పదే పదే వాళ్ళకు వాళ్ళే వైసీపీ వాళ్ళను తిట్టి పెడుతూ ఉంటే ఒకరోజు పబ్లిక్ అర్థమవుతుంది, తన చుట్టూ ఉన్న ఓటర్లకు అర్థమవుతుంది, వైసీపీ వాళ్ళు వివాదం కోరుకోవడం లేదు, పవన్ కళ్యాణ్ రెచ్చగొడుతున్నారు, అవతల వాళ్ళని ఒక గొడవ పెట్టుకోవాలనుకుంటున్నారు, ఇది ఈయన రాజకీయం, ప్రమాదకరమైన రాజకీయం అని అతని చుట్టూ ఉన్న వాళ్ళే ఓటర్లే ఒకరోజు అర్థం చేసుకుంటారు. సరే, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ఉన్నారు కాబట్టి ఆయన ఏదన్నా విధానపరంగా మాట్లాడితే దానికి వైసీపీలో పద్ధతిగానే సమాధానం ఇచ్చి వాటికి వదిలేయాలి. చిన్న వాళ్ళంతా ప్రెస్ మీట్ పెట్టి చోటా మోటా వాళ్ళంతా ఇక రకరకాలుగా జగన్మోహన్ రెడ్డిని తిట్టడం, బూతులు తిట్టడం చేస్తున్నారు. వాటికి రియాక్ట్ అయితే జనసేన పార్టీ తాను పాటించాలనుకున్న స్ట్రాటజీకి వైసీపీ కూడా పరోక్షంగా సహకరించినట్టు అవుతుంది. జగన్మోహన్ రెడ్డిని సోషల్ మీడియాలో కూడా అనేక మంది ఏదేదో మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళందరికీ రియాక్ట్ అవుతున్నారా? ఇప్పుడు జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ తర్వాత మిగిలిన నాయకులందరినీ కూడా వాళ్ళ ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, వాళ్ళు ఉద్దేశపూర్వకంగా మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళందరినీ సోషల్ మీడియాలో ఏదో మాట్లాడే వ్యక్తుల్లాగే చూసి వదిలేయడం అన్నదే. దాంతోపాటు మాజీ మంత్రి రోజా గారిని వైసీపీ వాళ్ళు ఎక్కడ ఉపయోగించాలి అన్న దాని మీద కూడా ఒకసారి సమీక్ష చేసుకోవాలి. రోజా గారు కేవలం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని విమర్శించడానికే ఉన్నారు అన్నట్టుగా ఒక వాతావరణం ఏర్పడుతుంది. కాబట్టి రోజా గారిని జనసేన పార్టీ కోసమే ఆమె మాట్లాడుతున్నారు అన్న ఇంప్రెషన్ ని తొలగించేందుకు ఆమెను తెలుగుదేశం పార్టీ మీద మాట్లాడేలాగా ప్రోత్సహించి, తెలుగుదేశం పార్టీ చేసే విమర్శల్ని తిప్పికొట్టేలా ప్రోత్సహించి జనసేన పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ కు ఆమెను కొద్దిగా దూరంగా ఉంచితే జనసేన పార్టీకి ఇంకా పెద్ద దెబ్బ తగులుతుంది. ఇక్కడ ఇంకో విషయం కూడా అర్థమవుతుంది, చంద్రబాబు నాయుడు గారు రిలాక్స్ అవుతున్నారు. ఎప్పుడైతే కాకినాడ సభలో
పవన్ కళ్యాణ్ గారు అత్యంత అనుచితంగా మాట్లాడిన తర్వాత వైసీపీ జనసేన పార్టీ వాళ్ళు మాట్లాడుకుంటూ కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు చాలా రిలాక్స్డ్ గా ఆయన ఎక్కడున్నారో కూడా తెలియనంతగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. కేబినెట్ సమావేశంలో మాత్రం వైసీపీ జనసేన మధ్య నడుస్తున్న ఈ వివాదానికి మీరు కొంచెం పెట్రోల్ చల్లండి, అది ఆరిపోకుండా చూడండి అని మంత్రుల్ని ప్రోత్సహిస్తున్నారు. ప్రోత్సహించడం కూడా ఎలా, పవన్ కళ్యాణ్ గారి మీద విపరీతమైన అభిమానం తనకు ఉంది అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు మన పవన్ కళ్యాణ్ గారిని వైసీపీ వాళ్ళు తిడుతుంటే మీరెందుకు ఊరుకుంటున్నారు, మీరు మాట్లాడండి అని ఒక రెచ్చగొట్టి ఉసిగొల్పి ఇంకొంచెం పెట్రోల్ చల్లండి దీని మీద, వాళ్ళు కొట్టుకుంటూ ఉంటే మన పని మనం చేసుకుందాం మౌనంగా సైలెంట్ గా అని చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచిస్తున్నారు. సో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని అవాయిడ్ చేయడం అన్నదే మాజీ మంత్రి పేర్ని నాని చెప్పినట్టు వైసీపీకి మంచిది.